హలో సిది స్పీక్స్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇంత మంచి రెస్పాన్స్. నా వీడియోని చాలామంది చూశారు, లైక్ చేశారు, షేర్ చేశారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు అండ్ కామెంట్ కూడా చేశారు. కానీ ఇంకొంతమంది లైక్ చేయలేదు. ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. సో మీరు లైక్ చేస్తేనే ఆ వీడియోని యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి పుష్ చేస్తుంది అండ్ ఆల్సో నాకు కూడా మోటివేషన్ లాగా ఉంటుంది. మీరు నా వీడియోని లైక్ చేస్తే నేను ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. హలో ఎవ్రీవన్, ఐఎమ్ మోనికా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధి స్పీక్స్. నేను ఈరోజు మాట్లాడబోయే టాపిక్ మోస్ట్ డిబేటెడ్ టాపిక్. ఒక ఏజ్కి వచ్చిన వాళ్ళు వచ్చేసి అసలు ఏది చూస్ చేసుకోవాలి అంటారు అండ్ కొంచెం సొసైటీలో ఉన్న వాళ్ళైతే దీని గురించి చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట. ఆ టాపిక్ ఏంటో తెలుసా మీకు? లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్ మ్యారేజ్. మ్యారేజ్ అంటే ఇద్దరికి సంబంధించింది కాదు, టూ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అవుతాయి, టూ లైఫ్ స్టైల్స్ ఉంటాయి అండ్ టూ సెట్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే ఇటు అమ్మాయి సైడ్ నుంచి అయినా ఇటు అబ్బాయి సైడ్ నుంచి అయినా ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి కదా. మన కల్చర్లో మ్యారేజ్ అంటే ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేస్తాం. మ్యారేజ్కి ముందే చాలా ప్లానింగ్ ఉంటుంది. అసలు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా సెలబ్రేట్ చేయాలి మ్యారేజ్ని అని చాలా థింక్ చేస్తాం. అంటే అంటారు కదా, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. కొంతమంది ఏమో లవ్ మ్యారేజ్ చేసుకో ఫ్రీడమ్ ఉంటుందంటారు, ఇంకొంతమంది ఏమో అరేంజ్ మ్యారేజ్ చేసుకో సెక్యూరిటీ ఉంటుందంటారు. బట్ హియర్ ఎట్ సిద్ధి స్పీక్స్ మనం అంతకు మించి మాట్లాడుకుందాం. అంటే అసలు ఏది సేఫ్, ఏది బెటర్, అసలు ఏది హ్యాపీనెస్ ఇస్తుంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు లవ్ మ్యారేజ్ అంటే ఏంటి, అరేంజ్ మ్యారేజ్ అంటే ఏంటి? లవ్ మ్యారేజ్ అంటే ఫస్ట్ టూ పీపుల్ ర్యాండమ్గా కలుస్తారు అండ్ దెన్ ఫ్రెండ్షిప్ చేస్తారు, లవ్లో పడతారు అండ్ ఫైనల్గా మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. ఆ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి చెప్తారు. సో ఇది లవ్ మ్యారేజ్. అండ్ దెన్ అరేంజ్ మ్యారేజ్కి వస్తే అరేంజ్ మ్యారేజ్లో ద ఫ్యామిలీస్ ప్లేస్ అ మెయిన్ రోల్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఫ్యామిలీస్ కలుస్తారు అండ్ దెన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, కల్చర్ ఏంటి, రిలీజియన్ ఏంటి అండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేస్తారు. ఇంకా జాతకాలు కూడా చెక్ చేసి అప్పుడు పెళ్లి చూపులు అనేది సెట్ చేస్తారు. అక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే అసలు ఈ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అసలు ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలియదు. ఇక్కడ ఫస్ట్ టైం అక్కడ అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి అనేది చూసుకుంటారు. ఆ విధంగా వాళ్ళ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. అరేంజ్ మ్యారేజ్ కల్చర్ అనేది కొన్ని సెంచురీస్ నుంచి ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మనం అసలు లవ్ మ్యారేజ్ అంటే ఏంటి, అరేంజ్ మ్యారేజ్ ఏంటి తెలుసుకుందాం. అంటే అరేంజ్ మ్యారేజ్లో అండ్ లవ్ మ్యారేజ్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అడ్వాంటేజెస్ ఆఫ్ లవ్ మ్యారేజ్: ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉంటుంది, కంపాటబిలిటీ చెక్ చేసుకోవచ్చు అండ్ కంఫర్టబుల్ కమ్యూనికేషన్ ఉంటుంది, ఎమోషనల్ సపోర్ట్ కూడా ఉంటుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ అరేంజ్డ్ మ్యారేజ్: ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, లోవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, లవ్ గ్రోస్ స్లోలీ అండ్ సోషల్ యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది. అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్: ఫ్యామిలీ అపోజిషన్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ప్లస్ రియాలిటీ, లెస్ ఫ్యామిలీ సపోర్ట్, బ్రేకప్స్ అండ్ ఎగ్జైట్మెంట్ ఫేడ్స్ ఫాస్టర్. అండ్ దెన్ అరేంజ్డ్ మ్యారేజ్లో వచ్చేసి ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ ల్యాక్ ఆఫ్ చాయిస్, అడ్జస్ట్మెంట్ ప్రెషర్, కంపాటబిలిటీ రిస్క్ ఉంటుంది అండ్ ఫ్యామిలీ ఇంటర్ఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ స్లో బాండింగ్ ఉంటుంది. లవ్ మ్యారేజ్ అంటే ఫస్ట్ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో వాటిని మనము కొంచెం స్టేబుల్ చేసుకోవాలి. అరేంజ్ మ్యారేజ్లో ఎమోషన్స్ తక్కువగా ఉంటాయి. సో మనం వాటిని ఎప్పటికప్పుడు కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ మనం టూ డిఫరెంట్ ఆపోజిట్ సైడ్స్ అనుకుంటాం, కానీ అలా కాదు. ఇక్కడ ఏంటంటే మనం ఒక పార్ట్నర్ కావడానికి మనం ఎన్నుకునే టూ రూట్స్ అన్నమాట. అంటే కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, కొంతమంది అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. అంతేగాని అవి ఆపోజిట్ సైడ్స్ కాదు. మనం ఒక పార్ట్నర్ మనకు కావడానికి మనం చూస్ చేసుకునే ఒక రూట్ అంతే. అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఖచ్చితంగా ఈ ఇన్నర్ క్వాలిటీస్ అయితే ఉండాలి. అదేంటి అంటే పేషెన్స్, కమిట్మెంట్ అండ్ కాంప్రమైజ్ అవ్వాలి. ఇప్పుడు మీకు స్టోరీ చెప్తాను. ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నారు. ఫ్రెండ్ 1 అంటున్నాడు, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను, ఎందుకంటే నేను ఒక స్ట్రేంజర్ని పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు అని అన్నారంట. దానికి ఫ్రెండ్ ఏమని రిప్లై ఇచ్చారంటే, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా నువ్వు లవ్ చేసిన పర్సన్ని అండర్స్టాండ్ చేసుకోకపోతే ఆఫ్టర్ 5 years నీకు ఆ పర్సన్ కూడా స్ట్రేంజ్గా అనిపిస్తారని. సో నిజమే కదా. లవ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కూడా మనము ఆ పర్సన్ని ఎప్పటికప్పుడు లవ్ చేయాలి అండ్ దెన్ అండర్స్టాండ్ చేసుకోవాలి అండ్ ఫర్గివ్ చేయాలి. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మోర్ దెన్ 80% ఆఫ్ మ్యారేజెస్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజెస్ అండ్ డివోర్స్ రేట్ అనేది ఎక్కువగా లవ్ మ్యారేజెస్లో ఉంది కంపేర్ టు అరేంజ్డ్ మ్యారేజ్.
కానీ ఈ స్టడీస్ అనేటివి ఎప్పుడు కూడా ఎమోషన్స్ని ఎప్పుడు క్యాప్చర్ చేయలేవు కదా. జనరల్గా మన ఫ్యామిలీలో అనే చూసుకుంటే మన పేరెంట్స్ అయినా గ్రాండ్ పేరెంట్స్ అయినా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు. అసలు వాళ్ళు మ్యారేజ్ చేసుకునేంత వరకు కూడా ఒకరినొకరు చూసుకొని కూడా ఉండరు. అయినా కూడా వాళ్ళు అడ్జస్ట్ అయ్యారు, కాంప్రమైజ్ అయ్యారు అండ్ దెన్ హ్యాపీగా లైఫ్ లాంగ్ జీవించారు. లవ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా సక్సెస్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఇద్దరు పీపుల్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. అంతేకాని అది లవ్ మ్యారేజ్ వలన అండ్ అరేంజ్ మ్యారేజ్ వలన అనేది మాత్రం కాదు. అది ఎప్పటికైనా ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సంబంధించిన విషయమే. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మ్యారేజ్ అనేది ఒక బుక్ అనుకున్నాం. లవ్ మ్యారేజ్లో మనకు ఆల్రెడీ కొన్ని పేజెస్ మనం చదివేసి ఉంటాం. అరేంజ్డ్ మ్యారేజ్లోకి వచ్చేసి మనకు జస్ట్ ఆ బుక్ తెలుసు అంతే. సో మనం ఈ 2 కేసెస్లో చూసుకుంటే కూడా, అంటే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్లో 2 కేసులో చూసుకుంటే కూడా మనకు అసలు ఎంటైర్ స్టోరీ అనేది తెలియదు. మనకి ఎంటైర్ స్టోరీ అనేది ఎప్పుడు తెలుస్తుంది, ఎప్పుడైతే ఆ పర్సన్తో మనం కలిసి జీవించామో అప్పుడే మనకు ఆ ఎంటైర్ స్టోరీ అనేది తెలుస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా లవ్ మ్యారేజ్ బెటర్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ అని అడగండి. ఎందుకంటే లవ్ అయినా అరేంజ్డ్ అయినా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండాల్సింది ట్రస్ట్, రెస్పెక్ట్, కమిట్మెంట్ అండ్ లవ్. సో మై డియర్ ఫ్రెండ్స్, లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కూడా హ్యాపీనెస్ ఆఫ్ మ్యారేజ్ అనేది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అనేది అనేది డిపెండ్ ఉండదు. అసలు మనం ఆ రిలేషన్ని ఎంతవరకు తీసుకెళ్ళాం, అంటే ఆ రిలేషన్ని మనం ఎండ్ వరకు తీసుకెళ్ళామా లేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ రిలేషన్లో మనం ఒకరొకరు ట్రస్ట్ చేసామా, ఒకరి తప్పులు ఇంకొకరు క్షమించుకున్నామా, అండ్ మనం ఎంతవరకు ఆ వ్యక్తిని అర్థం చేసుకున్నాం అండ్ ఆ వ్యక్తితో మనం ఎంత దూరం కలిసి ట్రావెల్ చేసాం అనే దాని మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఇదే నిజం. లవ్ మ్యారేజ్ చేసుకున్నారా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారా అనేది మీ చాయిస్. కానీ ఒక మ్యారేజ్ సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఆ ఇద్దరు పీపుల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, మీరు దేన్ని బిలీవ్ చేస్తారు, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? కామెంట్ చేయండి. చూద్దాం అసలు మన సిద్ధి స్పీక్స్ ఫ్యామిలీ ఏమనుకుంటున్నారు. మీరు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I'll see you in the next video. Bye bye.